श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। గోవిందుడైనటువంటి క్లేశనాశకుడైనటువంటి హరస్వరూపమైనటువంటి శ్రీ కృష్ణ పరమాత్మను మనసారా ధ్యానం చేస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందలి విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ నమస్సులు అర్పిస్తూ ఉన్నాను. మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి ఇట్లాంటి విశేషాలన్నీ అందరికీ చేరవేయడం కోసం నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ అందరూ కూడా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మిత్రులందరికీ కూడా ఈ విషయాల్ని షేర్ చేయండి. మీ ఇష్టాన్ని తెలుపుతూ ఒక లైక్ ఇవ్వండి. అందరూ కూడా నన్ను ప్రోత్సహించండి అని చెప్పి మనసారా ప్రార్థన చేస్తూ ఇక మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి ఈ గోదాస్తుతి అలాగే రంగనాయక స్వామివారి యొక్క కటాక్షం కోసం గోపికలు పడుతున్నటువంటి చేస్తున్నటువంటి ఆచరణాత్మకమైన ఆవేదనాభరితమైన ఆనంద స్వరూపమైనటువంటి చేష్టలన్నీ కూడా తెలుసుకుందాం. ఈ రోజున తెలుసుకోబోయేటువంటి పాసురంలో మనం అందరం కూడా మరొక గోపికను నిద్రలేపడం అనేటువంటిది చూడబోతున్నాం. మనం నిన్నటి పాసురంలో తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, ఒక గోపిక ప్రశాంతంగా నిద్రపోతోంది. స్వధర్మాన్ని ఆచరిస్తూ వాళ్ళ ధర్మాల్ని తప్పకుండా ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి గోపాల వంశంలో జన్మించినటువంటి ఒక గోపికను నిద్రలేపడం నిన్న మనం చూసాం. అయితే ఈ రోజున కూడా అలాంటి గోపికని నిద్రలేపుతున్నారు. అయితే ఈ గోపికకు ఆ గోపికకు ఉన్న తేడా ఏమిటి అంటే, స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి గోపిక 11వ పాసురంలో చెప్పబడినటువంటి గోపిక. ఈ రోజున గోపిక స్వధర్మాన్ని కూడా ఆచరింపకుండా పరమాత్మ సేవయే పరమావధిగా ఉండేటువంటి ఒక గోపాలుని యొక్క చెల్లెలు ఈ గోపిక. కనుక స్వధర్మాన్ని ఆచరించడం, స్వధర్మాన్ని ఆచరించకపోవడం, ఇవి రెండు రకాలైనటువంటి విషయాలు. ఇక్కడ ఒక క్షణమైనా సరే మామూలుగా అయితే కర్మ చెయ్యకుండా, పనిని చెయ్యకుండా ఎవ్వరూ ఉండలేరు. కానీ ఈ గోపాలకుడట కర్మను ఆచరించకుండా ఉంటున్నాడట. అలా ఎందుకుంటున్నాడు, దాంట్లో ఉన్నటువంటి విశేషం ఏమిటి అనే విషయాన్ని మనకు ఈ 12వ పాసురం అనేటువంటిది తెలియజేస్తుంది. స్వధర్మము అనేటువంటిది ఎప్పుడూ కూడా శరీరిగా ఉన్నటువంటి వాడు, అంటే శరీరాన్ని పొందినవాడు మానవుడు అని అర్థం. ఈ మానవుడికి స్వధర్మము చేయడమే కర్మ. అతను ఆ పని చేయడానికే ఈ శరీరం వచ్చింది. కనుక అలాంటి శరీరంతో కర్మను ఆచరించడము అనేది ప్రతి వాళ్ళు చేయాలి. పరధర్మాన్ని ఆచరించడం అనేటువంటిది జ్ఞానం. ఎప్పుడైనా సరే ఇతరులు చేయవలసినటువంటి పనిని కనుక మనం ఆచరిస్తున్నామంటే కారణం ఏమిటంటే, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కర్మాచరణకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా మనకి ఉన్నది అని అర్థం. కాబట్టి స్వధర్మాన్ని ఆచరించడమే కర్మ, పరధర్మాన్ని ఆచరించడమే జ్ఞానము. కాబట్టి స్వధర్మము జ్ఞానానికి, భగవద్భక్తికి ప్రతిబంధకంగా ఉండేటువంటి అనేక రకాలైన పాపాలని తొలగిస్తుంది. కాబట్టి ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించడమే ప్రధానం. ఒకప్పుడు పరుల యొక్క ధర్మాన్ని కూడా ఆచరించవలసి వస్తుంది. అలా ఆచరించడం దేనివల్ల కలుగుతోంది అంటే జ్ఞానం వలన కలుగుతోంది. అందువల్ల మనం ఏ పని చేసినా స్వధర్మాన్ని చేసి తరువాత మిగతా పనులు చేయాలి. ఒకవేళ స్వధర్మాన్ని చేయట్లేదు అంటే దానికి కారణం భగవత్ కటాక్షమై ఉండాలి, భగవద్భక్తి అయి ఉండాలి. అదే జ్ఞానం. కాబట్టి యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తతో యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం అని. యజ్ఞం కానివ్వండి, లేదా ఒక దానం చేయడం కానివ్వండి, లేదా తపస్సు చేయడం కానివ్వండి, మొదలైనటువంటి అన్ని రకములైనటువంటి పనులను ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. యజ్ఞము, దానము, తపస్సు ఇలాంటి
సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా శరీరము కలిగినటువంటి వాళ్ళు వీటిని ఆచరించి తీరాల్సిందే. యజ్ఞం కానీ, దానం కానీ, తపస్సు కానీ ఏం చేస్తాయి? మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగిస్తాయి. ఇవన్నీ ఎందుకు? భగవత్ కైంకర్యం చేస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి పనులు చేస్తున్నాం. ఈ పుణ్యకర్మల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మనస్సులో ఉన్నటువంటి మాలిన్యము అనేటువంటిది తొలగిపోతుంది. తద్వారా జ్ఞానం కలుగుతుంది. భగవత్ సేవయే పరమావధి అనేటువంటి ఒక జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల ఏం కలుగుతుందట? భక్తి కలుగుతుంది. భగవంతుని చేరుకోవడానికి ఏకైక మార్గం ఏది? భక్తి. కనుక భక్తి కావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే మనస్సు మాలిన్యాన్ని వీడాలి. మనస్సు మాలిన్యాన్ని వీడాలి అంటే మనం ఏం చేయాలి? యజ్ఞం చేయాలి, తపస్సు చేయాలి, దానం చేయాలి. కాబట్టి ఇలాంటి సత్కర్మ ఆచరణం ద్వారా మనస్సులో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకున్నప్పుడే భగవద్భక్తి అనేటువంటిది నీకు కలుగుతుంది అని తెలుపుతుంది మనకు ఈ పాసురం. అటువంటి కర్మలు యజ్ఞం కానీ, దానం కానీ, తపస్సు కానీ ఇలాంటివి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మానడం అనేటువంటిది ఎప్పుడూ చేయకూడదు. అయితే ఒకప్పుడు మానేస్తాం. మానేయడం అంటే ఆ పని చేయకుండా వదిలేయడం అని కాదు. దాని వలన కలిగేటువంటి ఫలము నాది కాదు. ఈ దానం చేస్తున్నాను, దీని వలన వచ్చే పుణ్య ఫలం నాది కాదు. ఈ యజ్ఞం చేస్తున్నాను, దీని వలన వచ్చే పుణ్యఫలము నాది కాదు. అలాగే ఈ తపస్సు చేస్తున్నాను, ఈ తపస్సు చేయడం వల్ల కలిగే స్వాంగత్వము, దానితో నాకు ఏర్పడినటువంటి అవినాభావ సంబంధము నాది కాదు, నాలో ఉన్న పరమాత్మది. పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఈ శరీరం అనేటువంటిది నాకు ఇచ్చి ఈ ఇంట్లో ఆయన ఉండి పని చేయిస్తున్నాడని భావించాలి. అలా భావించడమే వదిలేయడం. అంతే తప్ప దానం వదిలేయండి, జ్ఞానం వదిలేయండి, లేకపోతే అవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడం కాదండి. పూజలు చేయక్కర్లేదు, అది చేయక్కర్లేదు, ఇది చేయక్కర్లేదని కొంతమంది పెద్దలు ఉపన్యాసాలు చెప్తుంటారు. నీవు నమస్కారం చేసుకో, నీ మనసులో ఉన్న దేవుణ్ణి తెలుసుకో. ఇక్కడ పూజలు చేయక్కర్లేదు, అవ్వక్కర్లేదు, ఇవ్వక్కర్లేదు, వదిలేయండి అంటే అర్థం ఏమిటంటే వదిలేయమని కాదు. దాన్ని మనం అంతవరకే అర్థమైంది. కానీ వదిలేయడం అంటే దేన్ని వదిలేయాలి అంటే ఆ కర్మాచరణము వలన కలిగేటువంటి ప్రయోజనం నాది కాదని వదిలేయాలి. అప్పుడు నీకేం కలుగుతుందట? జ్ఞానం కలుగుతుంది. అంతే తప్ప నువ్వు అలా వదిలేయకుండా ఇగో ఈ రోజుని యజ్ఞం చేస్తున్నాను, దీనివల్ల నాకు ఇన్ని రకాలైనటువంటి ఫలితాలు. అన్నదానం చేస్తున్నారండి చాలామంది. ప్రతి చోట ఏం జరుగుతుంది? అన్నదానం చేయడమే జరుగుతుంది. అన్నదానాలు ఎందుకు చేస్తున్నారంటే ఒకటికి అంటే దయచేసి తప్పుగా అనుకోకండి, అన్నదానం చేయడం అనేటువంటి పని శ్రద్ధతో చేసేవాళ్ళు లేకపోలేదు, ఉన్నారు. కానీ చాలామంది, ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే అన్నదానం చేస్తే ఆ ద్రవ్యం దానంతట దానికి కావలసినటువంటి ద్రవ్యం ఇచ్చేవాళ్ళు ఉంటారు కనుక ద్రవ్యం వస్తుంది, దాంతోపాటు ఇంకా ధనం వస్తుంది, కొంత డబ్బులు మిగులుతున్నాయని అన్నదానాలు చేసేవాళ్ళు పెచ్చరేగిపోయారండి ఈ రోజున. ఎప్పుడైనా ఏ పని చేసినా ఏం చేయాలి? ఫలాన్ని ఆశించి చేయకూడదు. అలా చేస్తున్నారు కనుక అన్నదానాలు చేసినా ఏ దానాలు చేసినా ఉపయోగపడకుండా పోతున్న కారణం. కాబట్టి మనం ఒక పని చేస్తున్నామంటే ఎలా చేయాలి? ఫలాన్ని మనం అనుభవించాలనే భావనతో చేయకూడదు. అట్లా చేస్తే అది ఉపయోగపడకుండా పోతుంది. కాబట్టి ఒక యజ్ఞం చేస్తున్నాం, దేవాలయాలు, కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాదులు మొదలైనవి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ఎవరో వస్తారు, ఏదో ఇస్తారు, కాబట్టి మనం ధనాన్ని దాచిపెట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం పెడితే కదా డబ్బులు ఇచ్చేదని చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అసలు లేకుండా పోలేదు, మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా చేయడం వల్ల యజ్ఞాలు ఉపయోగపడట్లేదు. మనకు ప్రతి దానికి ఒక ప్రశ్న, ఎన్నో చేస్తున్నామండి ఏం ఉపయోగపడట్లేదంటే ఎందుకు ఉపయోగపడవు అంటే ఫలాపేక్షతో మనం పనిచేస్తున్నాం కనుక అది ఉపయోగపడట్లేదు. కాబట్టి ప్రతి వాళ్ళు ఫలాపేక్ష లేకుండా పనిచేయాలి. అలా చేయడమే స్వధర్మాన్ని ఆచరిస్తూ దానిని వదిలిపెట్టడం. కాబట్టి ఈ ఫలాన్ని ఆశని వదిలేయడం, అట్లాగే దానితో నాకు ఏర్పడుతున్నటువంటి బంధం ఏదైతే ఉన్నదో అది నాతో ఏర్పడింది కాదు, భగవంతుడితో ఏర్పడింది అని తెలుసుకోగలగడం, ఇది సన్యాసము అనిపించుకుంటుంది. చాలామంది సన్యాసులంటే కార్లు అక్కర్లేదు, లేకపోతే అదక్కర్లేదు, ఇదక్కర్లేదు, వాళ్ళకి మేడలు అక్కర్లేదు, మిద్దెలు అక్కర్లేదు, ఇవి కాదండి. అది ఎక్కడా చెప్పలేదు. వాటిని అనుభవించక్కర్లేదు అని చెప్పారు. అంటే మనం ఏం చేస్తాం? సహజంగా డబ్బులు వచ్చాయనుకోండి,
మంచి ఇల్లు కట్టుకుందాం, బ్రహ్మాండంగా దాంట్లో ఉందామని అనుకుంటాం. కానీ సన్యాసులు ఏమనుకోకూడదట, ఆ ఇంట్లో నేను నివాసం ఉంటున్నానని అనుకోకూడదట. నేను భగవత్ సేవకై ఈ కైంకర్యాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాను, భగవత్ సేవ కోసం నాకు భవనాన్ని పరమాత్మ ఇచ్చాడని భావించాలి. అంతే తప్ప నేను ఉండడానికి ఈ భవనం ఏర్పడిందని భావించకూడదు. నేను వెళ్ళడానికి నాకు ఈ కారు వచ్చిందని అనుకోకూడదు. నేను ఈ కారు కొనుక్కున్నది దేనికి, నా కోసం అని అనుకోకుండా ఉండాలి. దీనిని సన్యాసం అని అంటారు. అలాంటి ఒక నియమబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడమే సన్యాసం. సన్యాస అంటే మనస్సును దాని యందు ఉంచుట. దేని యందు? పరమాత్మ యందు. ఏమండి, కారుల్లో తిరిగేటువంటి వాళ్ళు, భవనాలు కట్టుకుంటున్న వాళ్ళు, బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాళ్ళు రంగురంగుల బట్టలు కూడా వేసుకోవచ్చు కదా, సుఖంగా ఉండేటువంటి వస్త్రాలు కట్టుకోవచ్చు కదా. అలా ఎందుకు చేయట్లేదు మరి అంటే, అన్ని రకములైనటువంటి భూషణములను నేను వదిలిపెడుతున్నానని భావించడమే. ఆ భూషణముల యొక్క ఫలితం నేను అనుభవించకూడదు అని భావించాలి. అలా భావన అనేటువంటిది పరమాత్మ కోసమై ఉండాలి. అట్లా ఉన్నటువంటి దాన్ని సన్యాసం అని పిలుస్తారు. కాబట్టి ఒక నియతమైనటువంటి కర్మని విడిచిపెట్టడం, సన్యాసం అనేటువంటిది ఒక మోహాన్ని వదిలిపెట్టేదానికి కారకం అయి ఉండాలి. అలా ఉన్నటువంటిది సన్యాసం అని పిలువబడుతుందే తప్ప శారీరకమైనటువంటి బాధ కలుగుతుంది కనుక వదిలేస్తే దాన్ని సన్యాసం అని అనరు. అంటే ఉదాహరణకు ఏదన్నా ఒక పదార్థం తీసుకుంటున్నాం అనుకోండి ఆహారంగా, ఆ తీసుకుంటున్నటువంటి పదార్థం వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తోంది కనుక నేను వదిలిపెట్టేస్తే దాన్ని సన్యాసం అని అనరు. ఇది నేను భగవత్ కైంకర్యానికి ఉపయోగించకూడదు కనుక వదిలేస్తున్నానని అనుకుంటే అది సన్యాసం అవుతుంది. అంతే తప్ప నాకు ఇబ్బంది కలుగుతోంది, నేను తింటే దీనివల్ల ప్రమాదం వస్తుంది, నేను ధరిస్తే దీనివల్ల ప్రమాదం వస్తుంది కనుక వదిలేస్తే అది సన్యాసం అని అనిపించుకోవద్దు. ఇవాళ సన్యాసులలో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు సన్యాసులు అని పిలువబడరు. భగవత్ కైంకర్యము కోసమే ప్రతిదానిని వదిలిపెట్టడం. కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి కాశీలో నేను కాకరకాయ వదిలేశానంటే ఉపయోగం లే. కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టమైనటువంటిది, నాకు చాలా ఇష్టమైనటువంటి ఆ కాకరకాయని నేను భగవంతుని కోసం వదిలిపెడుతున్నానని వర్పించాలి. ఎవరికైనా బాగా ఇష్టమైంది ఏదండి? ప్రాణం కదా. ఆ ప్రాణ సదృశమైనటువంటి వస్తువును కాశీలో వదిలిపెడుతున్నాను అనే భావన ఎందుకు కలుగుతుంది ఇక్కడంటే, పరమాత్మకు నా ప్రాణాన్ని అర్పిస్తున్నాననే భావనతో అర్పించడం. అంతే తప్ప కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి వదిలేయటం కాదు. ప్రతి వాళ్ళు ఇలా చేస్తున్నారు. కాబట్టి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దానికి మనం చేరువ కాకుండా, భోగ్య వస్తువుకు దగ్గర కాకుండా, భోగి అయినటువంటి పరమాత్మకు దగ్గర కావడం కోసం చేసే పనులు ఇవి. అలా ఒక మంచి కర్మాచరణాన్ని ఆచరించిన వాడు సన్యాసి అని పెంచుకుంటున్నాడు. వాడే ఆచార్యుడవుతున్నాడు, లోకానికి భగవద్భక్తిని అందిస్తున్నాడు. కాబట్టి కర్మ తనకు చేయవలసినటువంటి పని. మనిషిగా పుట్టినవాడు ఆహారాన్ని స్వీకరించక తప్పదు, మనిషిగా పుట్టినవాడు స్నానం చేయక తప్పదు, మనిషిగా పుట్టినవాడు భగవద్ ఆరాధన చేయక తప్పదు, మనిషిగా పుట్టినవాడు దానం చేయక తప్పదు, మనిషిగా పుట్టినవాడు ధర్మం చేయాలి తప్ప మరొక పని చేయకూడదు. కాబట్టి ఇవన్నీ చేయాల్సిందే. ఏది మానివేయమని ధర్మాలు చెప్పలేదు, చేయాలి. అయితే భగవత్ కైంకర్యము చేసేటువంటి క్రమంలో ఒకప్పుడు అవి చేయకపోయినా దోషం కాదు అని గుర్తించాలి. కాబట్టి కర్మ విహితం కనుక చేయాలి అని భావించాలే తప్ప దానివల్ల వచ్చే ఫలితం నాకు రావాలి అని అనుకోకూడదు. ఎప్పుడైనా సరే ఒక యజమాని, ఇంటి యజమాని ఉన్నాడు అనుకోండి, యజమాని ధనాన్ని సంపాదిస్తున్నాడు. సంపాదించే యజమాని ఈ ధనమంతా నా పిల్లలు తినిపోతున్నారు, వచ్చిన భార్య తినిపోతుంది, వాళ్ళు వీళ్ళు తింటున్నారు కదా, ఇందులో తినేది నేనేముంది, నేను తినేది రూపాయే కదా, ఆ రూపాయి సంపాదించుకుంటే చాలు కదా అని ఆయన అనుకున్నాడు అనుకోండి, కుటుంబం ఏమవుతుంది? బజారున పడుతుంది. కాబట్టి ఫలాన్ని తన అపేక్షించకూడదు. తెస్తున్నటువంటి దాని ద్వారా దాన ధర్మాది క్రతువులు చేస్తూ ఇతరులు పరులకు అది ఆసరాగా నిలబడడం కోసం తాను ధర్మాన్ని ఆచరించాలి. ఇది నా ధర్మం అనుకోవాలి తండ్రి. కనుక అది ధర్మంగా భావించినప్పుడు బాధ ఉండదు. ఎప్పుడైతే అది ధర్మంగా భావించగా భారంగా ఎప్పుడైతే భావిస్తున్నావో బాధ దాని వెంటనే ఉంటుంది. కనుక బాధ్యతగా స్వీకరించాలే తప్ప భారంగా భావించడం వల్ల అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి విహితమైనటువంటి కర్మల విషయంలో. కాబట్టి కర్మాన్ని ఆచరించేటువంటి గోపాలుడి ఇంట్లో ఉన్న గోపికని నిన్న నిద్రలేపితే ఆ కర్మానుభవాన్ని కూడా, కర్మాచరణాన్ని కూడా భగవత్ సేవ చేస్తూ మర్చిపోయినటువంటి ఒక గోపాలుడి ఇంట్లో నుండి ఈరోజు గోపికని వీళ్ళు నిద్రలేపటం మనం చూస్తున్నాం. అట్లా
ఫలాన్ని ఇవ్వడానికి సాధనంగా పరమాత్ముడే ఉంటాడని, మనం చేసిన ప్రతి పనికి భగవంతుడే సహాయకారిగా ఉంటాడని భావిస్తూ, దానికోసమే పరమాత్మ ప్రీతి కోసమే, భగవత్ ప్రీతి కోసమే నేను ఈ పని చేస్తున్నానని భావిస్తూ మనం ఏ పనినైనా చేయాలట. అలా చేసేటువంటి ఒక గోపాలుని ఇంట్లో నుంచి ఈ గోపికను నిద్రలేపుతున్నారు. ఎందుకనే తర్వాత చూద్దాం. అట్లా ఈనాటు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ గోపాలుడు తన యొక్క ధర్మాన్ని కూడా వదిలిపెట్టి జ్ఞానం చేత బాగా పరినిష్ఠితుడైపోయాడు. ఆయన జ్ఞానం చేత పరిపూర్ణుడైపోయాడు. అలా పరిపూర్ణుడైపోయి ఉండడం చేత అతను కర్మాచరణాన్ని వదిలిపెట్టేశాడు. ఎందుకు వదిలిపెట్టాడు? భగవత్ సేవలోనే నిరంతరము అతను నిమగ్నమై ఉన్నాడు కనుక అలా నిమగ్నుడై ఉన్నటువంటి ఆ గోపాలుని ఇంట్లో నుంచి వీళ్ళు ఆ గోపికను నిద్రలేపడంలో ఒక మంచి విశేషం కూడా మనకు కనిపిస్తుంది. మత్కర్మ కుర్వతాం పుంసాం కర్మలోపో భవేద్యది తత్కర్మ కురుత్వతే నిత్యం తిస్రః కోట్యో మహర్షయః అని. ఆయా వర్గముల వారు ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క స్వధర్మాలను ఆచరించడం ధర్మము. కానీ ఒకప్పుడు నా సేవ గురించి, పరమాత్మ సేవ చేయడం గురించి ధర్మాన్ని ఆచరించలేనప్పుడు అది వాళ్లకు పాపముగా అంటదు అని మనకు భగవంతుడు చెప్పాడు. ఉదాహరణ చెప్పుకుంటే మీకు ఇది అర్థమవుతుంది. మామూలుగా సంధ్యావందనం చేయడం, భగవదారాధన చేయడం ఇవన్నీ అందరూ చేయాల్సిన విషయమే. కానీ రాముడి వెంట లక్ష్మణుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు తన స్వతః సిద్ధమైనటువంటి మంత్రజపాదులు ఏవి కూడా ఆయన చేసుకోలేదు. రాముడి సేవయే పరమావధిగా బతికాడు. అలాంటి లక్ష్మణుడు ఏమన్నారు? లక్ష్మణో లక్ష్మి సంపన్న అని, ఐశ్వర్యవంతుడు లక్ష్మణుడు అన్నారు. ఐశ్వర్యం ఏమిటి అంటే భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుని సేవయే పరమావధిగా బతకడమే ఆయన దగ్గర ఉన్నటువంటి సౌందర్యం, సంపద. అలాంటి ఒక సంపదను పొందడం కోసం లక్ష్మణుడు ఏం చేశాడు? మిగతా ఉన్నటువంటి స్వధర్మాలన్నింటినీ కూడా పరిత్యజించాడు. అలా ప్రతి వాళ్ళు కూడా స్వధర్మాన్ని పరిత్యజించడం అనేది జరిగితే దేనికోసం జరగాలి? భగవత్ సేవ కోసమే జరగాలి. కాబట్టి లక్ష్మణుణ్ణి ఇక్కడ మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ లౌకికమైనటువంటి ఐశ్వర్యాలు అంటే డబ్బులు కానివ్వండి, సంపదలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు ఒడిదుడుకులు కలిగి ఉంటాయి, శాశ్వతములైనటువంటివి కావు. కానీ లక్ష్మణుడు అనేటువంటి వాడు పొందినటువంటి పరమాత్మ సేవ అనేటువంటి ఐశ్వర్యం ఉన్నదే అది శాశ్వతమైనది. కనుకనే ఆయన లక్ష్మి సంపన్నుడు అన్నారు. లక్ష్మీ స్వరూపుడుగా భావించబడ్డాడు లక్ష్మణుడు. కాబట్టి చిన్నప్పటి నుండి రాముని మీద పెంచుకున్నటువంటి ప్రీతి, రాముని మీద చిన్నప్పటి నుండి ఆయనకు కలిగినటువంటి ప్రేమ, దాని వలన లక్ష్మణుడు ఏమయ్యాడు? లక్ష్మి సంపన్నుడు అయ్యాడు. భగవత్ ప్రేమ, భ్రాతృ ప్రేమ అనేటువంటి రూపంలో పొంది, కాబట్టి భగవత్ ప్రేమను ఎవడైతే ఏదో ఒక రూపంలో పొందుతున్నాడో వాడు సంపన్నుడు అని పిలువబడతాడు. ఈ గోపాలుడు కూడా భగవత్ ప్రేమకు సంపన్నుడు. ఎలా సంపన్నుడు అనే విషయాన్ని చెబుతూ మనకి ఇందులో ఈ పాసురం అనేటువంటిది చెప్పబడుతోంది. యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః అని. నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఈ విషయాన్ని. ఒక తాబేలు తన యొక్క అవయవాలన్నిటినీ లోపలికి తీసుకొచ్చి దాచిపెట్టేసుకున్నట్లుగానే విషయముల యొక్క అవగాహన మొత్తాన్ని కూడా పరమాత్ముడనే ఒక గొడుగు కింద దాచిపెట్టగలిగిన వాడు స్థితప్రజ్ఞుడవుతున్నాడు. భగవత్ సేవకు ఈ విషయములన్నింటినీ కూడా అంకితము చేయగలిగిన వాడు స్థితప్రజ్ఞుడవుతున్నాడు. అలాంటి గోపాలకుడు ఈ గోపాలకుడు. ఎందుకని అలాంటి గోపాలుడు గురించి ఈ విషయాలన్నీ మనం చెప్పుకుంటున్నాము అంటే, పాసురాన్ని ప్రారంభం చేసి పఠించుకున్న తర్వాత దాంట్లో ఉన్న విశేషాన్ని గురించి తెలుసుకుందాం. కనై తిళంగత్తెరుమై కన్రుక్కిరంగి నినైత్తుములై వళియే నిన్రుపాల్ షోరా நனைத்தில்லம் சேராக்கும் நச்செல்வன் நங்கங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திரவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் అనైతిల్లత్తారు మరిందేలోరెంబావాయి. శ్రీ వ్రతం చాలా శ్రేయోదాయకము.
కనుక అందరం కలిసి వ్రతాన్ని ఆచరిద్దామని చెప్తున్నారు ఇందులో కూడా. కనై తిళంగ తెరుమై కిన్రొక్కిరంగి, ఇందులో చెబుతున్న విశేషాలు దాంట్లో ఉన్నటువంటి పారమార్థికమైన భావాన్ని తెలుసుకుంటే తప్ప అర్థం కావు. ఇరంగత్తెరుమై అంటే చిన్న చిన్న లేగదూడలు కలిగినటువంటి గేదెలు. ఇక్కడ ఆవుల్ని చెప్పట్లేదండి, గేదెల్ని చెప్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే గేదెలతో చెప్పడంలో ఆవుల కంటే కూడా గేదెలకు దూడల మీద వాత్సల్యం ఎక్కువ. కాబట్టి ఆ దూడలు ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు పొదుగుని తన లేత దవడలతోటి అలా స్మరిస్తాయా, స్పృశిస్తాయా, తద్వారా నేను ఎప్పుడెప్పుడు వాటికి పాలిద్దామా అని ఎదురు చూస్తుంటాయట గేదెలు. అందుకని గేదెలతో ఇక్కడ పోలుస్తున్నారు. ఇరంగత్తెరుమై, చిన్న చిన్న లేత దూడలు కలిగినటువంటి గేదెలు కనైతో అరుస్తున్నాయట. ఎందుకు అరుస్తున్నాయి? పాల కోసమని సమయమైంది, పాలు తాగేటువంటి సమయమైంది, మీరు రండి అని అరుస్తున్నాయట. దేనికోసం? ఆ పాలధారను లోపల దాచుకొనలేక నిండిపోయి ఉన్నటువంటి ఆ పొదుగుల నుండి ఆ పాలధారలను వర్షించడం కోసం అరుస్తున్నాయట. కిన్రొక్కు ఇరంగి, దూడలు రాకపోతూ ఉంటే అయ్యయ్యో రావట్లేదే అని జాలి పడుతున్నాయట, జాలితో అరుస్తున్నాయట, రండి 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 అని. అలా అరుస్తూ ఉన్నటువంటి ఆ దూడలు రాకపోయినప్పటికీ వచ్చాయి అని భావిస్తున్నాయట అవి. నేనైతో, ఆ దూడ తన పొదుగులో మూతిని పెట్టి ఆ పాలను తీసుకోవడానికి సిద్ధపడుతోంది అని భావించి రాలేదు, అయినా సరే తలుస్తున్నారు, వచ్చేసాయి అని తలుస్తున్నారు. ఎందుకని తలుస్తున్నారంటే ఆ క్షీరధారల యొక్క భారాన్ని మ్రోయలేకపోతున్నాయి ఆ గేదెలు. కనుక అలా ఆ దూడలు వచ్చి పాలు తాగడానికి సిద్ధంగా ఉన్నాయి అని తలుచుకుంటున్నారట. తలచి ములై వళియే, వాళ్ళ యొక్క ఆ చను మార్గముల గుండా, ఆ పొదుగుకుండేటువంటి 4 స్తనముల యొక్క చివరి భాగముల ద్వారా ఆ పాలధారలను త్రాగుతున్నాయి అని భావిస్తూ ఏం చేస్తున్నాయట? ఆ పొదుగుల నుండి పాలను వదిలిపెట్టేశాయట, తేలికగా వదిలేశాయి. అలా వదిలివేయడం చేత 4 మార్గముల నుండి ఆ పాలధారలు అలా పడుతున్నాయి. అలా పడుతూ ఉంటే అవన్నీ ఏమవుతున్నాయి? వాస్తవంగా దూడలు తాగుతున్నాయా? తాగట్లేదు. ఆ చేపు భరించలేక గేదెలు అలా వదిలిపెట్టేస్తే ఆ పాలు ఆ ఇల్లంతా కారాయేట. నిన్రో అంటే ఆగకుండా అని అర్థం. ఆగకుండా పడుతున్నాయి ఆ పాలు ధారలు. అలా పడుతున్నటువంటి పాల్ షోరన్, పాలధారలను కురిపిస్తూ ఉండగా ఇల్లం, ఆ ఇల్లంతా కూడా ననైతో నానిపోయిందిట, పాలధారల చేత నానిపోయింది. అలా నానిపోయి షేరాకుం, నానిపోయినటువంటి ఆ పాలధారల చేత నానినటువంటి ఆ నేలను అక్కడ ఉన్నటువంటి ఆ గేదెలన్నీ కూడా తొక్కుతూ ఉండడం చేత అది బురదగా మారిపోయిందట. అలా బురదగా మారి నను సెల్వన్, ఉన్నటువంటి ఐశ్వర్యవంతుని యొక్క అంటున్నారు. పాలధారలు ఏమిటి, కారడం ఏమిటి, ఇల్లు తడవడం ఏమిటి, అలా బురదతో ఉన్న ఇల్లేమిటి, దాంట్లో ఉన్నటువంటి ఆ గోపాలుడు ఐశ్వర్యవంతుడు ఏమిటి కదండి? ఇది సందేహం కదా. ఇల్లంతా పాలతో నిండినటువంటి బురద ఉంటే ఐశ్వర్యవంతుడని అంటారు ఏంటి ఇక్కడ అని అనిపించవచ్చు. కానీ ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇదే. ఐశ్వర్యము అంటే ఏమిటి? భగవత్ కటాక్షమే ఐశ్వర్యం, అంతే తప్ప మరొకటి కాదు. పాలు పితికేటువంటి వాళ్ళు లేరు. ఈ గోపాలుడు ఏం చేయాలి? వాస్తవంగా సమయానికి దూడల్ని వదిలిపెట్టి, కట్టివేసి ఉన్న దూడల్ని వదిలిపెడితే ఆ దూడలు వెళ్ళి వాటి పాలు త్రాగితే అవి పాలు ఇస్తే పితుక్కోవాలి. కానీ ఈ గోపాలుడు ఏం చేయట్లేదు, పాలు పిండడం మానేశాడు. దేనికోసం మానేశాడట? భగవత్ సేవ కోసమే మానేశాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా తిరుగుతూ ఏం చేస్తాడట అంటే ఒక చేతితో శంఖం పట్టుకుని ఇంకొక చేయి తన స్నేహితుడు భుజం మీద వేసుకొని తిరుగుతాటండి. అలా తిరుగుతూ ఉండేటువంటి ఆ స్నేహితుడే ఈ గోపాలుడు. కనుక కృష్ణుడి సేవలో నిమగ్నమైపోయాడు ఆయన. కృష్ణుడి చేతి క్రింద అలా ఉంటూ భగవద్భక్తి యొక్క పారవశ్యంతో జీవితాన్ని గడుపుతున్నాడు. కనుక కృష్ణుడి చెంతనే ఉంటున్నాడు ఎప్పుడూ కూడా. కాబట్టి ఏమైంది? ఆయన ఇంట్లో ఉన్నటువంటి గేదెలకు పాలు పితికేవాళ్ళు లేరు. కాబట్టి ఆ గేదెలు ఏం చేస్తున్నాయి? దూడలు వచ్చేస్తున్నాయని భావించి పాపం పాలను అట్టుపెట్టుకోలేక వదిలేస్తున్నాయి. అలా వదిలిపెడుతున్నటువంటి ఆ పాలధారల చేత నేలంతా తడిసిందని కదా మనకు చెప్తున్నాం. అట్లా
ఇక్కడ ఉన్నటువంటి ఈ గేదెలు, పాలనిచ్చేటువంటి గేదెలు ఆ దూడల కోసం ఎదురు చూడటం, ఎక్కువగా అరుస్తూ ఉండటం, అలా నేల మొత్తము తడిపేయడం, ఇవన్నీ కూడా ఈ గోపికలు అరుస్తూ ఉండంగా ఆ లోపల ఉన్నటువంటి ఆ గోపిక లేచి వచ్చి పాలధారలను ఇవ్వడము అనే దానికి సంకేతంగా చెప్పబడుతున్నాయి. అట్లాగే శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు ఎప్పుడైతే శ్రీరాముణ్ణి వదిలిపెట్టకుండా ఉన్నాడో, అట్లనే ఈ గోపాలుడు కూడా కృష్ణుణ్ణి వదిలిపెట్టకుండా ఉంటున్నాడట. అందుచేత ఆ గోపాలకుడు ఇంటిలో ఉన్నటువంటి గేదెలకు పాలు పెతికే వాళ్ళు లేరు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ సేవ చేయడమే పరమావధిగా జీవించే వాళ్లకు ఈ విషయముల పట్ల ఆసక్తి ఉండదు అని చెప్పడమే ఇందులో ఉన్న పరమావధి. లక్ష్మణుడు రాముడిని వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసునండి, నా దేవలోకాక్రమణం నా అమరత్వమహం రుణేని. నాకు దేవలోకం అక్కర్లేదు, అమరత్వం అక్కర్లేదు, ఏం అక్కర్లేదయా, రామచంద్రుని సేవాభాగ్యం ఉంటే చాలన్నాడు లక్ష్మణుడు. అట్లాగే ఈ గోపాలకుడు కూడా రామచంద్రుని యొక్క సేవాభాగ్యం ఉంటే చాలు అన్నట్లుగా శ్రీకృష్ణుని సేవాభాగ్యతను పొందుతున్నాడు ఈ గోపాలుడు. కాబట్టి భగవత్ కైంకర్యము అనేటువంటి దాని ఎడల శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళకి స్వధర్మ ఆచరణం చేయడం, అంటే తాను చేయవలసిన పనులు చేయడంలో కానీ, అట్లాగే స్వర్గలోకము, సుఖాలను అనుభవించడం, ఇట్లాంటి వాటిల్లో కానీ, మోక్షాన్ని పొందాలనేటువంటి ఆసక్తి విషయంలో కానీ ఎటువంటి ప్రేరణ ఉండదు, ఆసక్తి అనేటువంటిది ఉండదు. ఎందుకని? భగవంతుడే నా సన్నిధిలో ఉన్నాడు, నేనే భగవంతుడి సన్నిధిలో ఉన్నానని భావిస్తారు కనుక. కాబట్టి ఈ శాశ్వతములు కానటువంటి ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఐశ్వర్యాల క్రింద లెక్క కాదు. అందువల్ల స్వధర్మాన్ని కూడా మర్చిపోయి శ్రీకృష్ణుని యొక్క సేవయందు మాత్రమే నిమగ్నమై ఉన్నాడు ఈ గోపాలకుడు. గేదెలు దూడల కోసం అని చెప్పి చేపు వచ్చి అరుస్తున్నాయి ఇంట్లో, వాటిని పట్టించుకోవట్లేదు కనుక ఆ పాలధారలు ఇంటి నిండా కారిపోయాయి. ఇట్లా భగవత్ సేవలో నిమగ్నమైపోయినటువంటి ఆ గోపాలుడికి సంబంధించిన చెల్లెల్ని లేపడంలో ఉద్దేశం ఏమిటంటే, ఎప్పుడు కూడా ఆయనతో పాటు నువ్వు ఉంటున్నాడు కదా మీ అన్నయ్య, కాబట్టి అలాంటి లక్షణం నీకు కూడా కొంచెం ఉండుంటుంది కదా. కాబట్టి కృష్ణునితో దగ్గరగా ఉండేటువంటి తనం మీ ఇద్దరికీ ఉంటుంది. నీ అన్నయ్యతో పాటు ఆయన చెల్లెలివి నువ్వు. అంటే మనం చూడండి, లోకోక్తిలో ఒక చిన్న విషయం ఉంది. రావణుడు ఆయన తమ్ముడు విభీషణుడు అన్నాడు. ఆయన తమ్ముడు అంటే వాడు చెడ్డవాడు, ఆయనకి తమ్ముడంటే వీడు ఇంకొంచెం చెడ్డవాడని చెప్పడంలో లోకోక్తిగా ఉపయోగపడుతోంది. అట్లాగే కృష్ణ భక్తిని పరిపూర్ణముగా అనుభవించేటువంటి గోపాలునికి చెల్లెలు అని ఈవిడిని చెప్తున్నారంటే అర్థం ఏమిటి? కృష్ణ భక్తి పరిపూర్ణత్వం ఆవిడకి కూడా ఉన్నది అని భావించడం. కాబట్టి అలాంటి కృష్ణ సేవా తత్పరురాలైనటువంటి గోపికను నిద్రలేపడం ఇందులో ఉన్నటువంటి విశేషం. నినై తుములై వళియే నిన్రుబాల్ శోరన్. అలా ఆ పాలధారలు 4 పొదుగుల నుండి కారి పడుతూ ఉండంగా ఆ ఇల్లంతా తడిసిపోయింది. ఇక్కడ ఇల్లంతా తడిసిపోవడం ఏమిటి అని మనకు అనిపించవచ్చు. ఎప్పుడు కూడా దూడలు కట్టివేసి ఉన్నాయి. కట్టివేసి ఉన్న దూడలు ఎవరు అంటే జీవుడు, మనమే. జీవుడు ఒక కర్మపాశము చేత కట్టివేయబడి ఉంటాడు. ఎప్పుడు కూడా కర్మపాశం అంటే విషయములకు సంబంధించినటువంటి ఆ తాడు, దాని చేత జీవుడు కట్టివేయబడి ఉంటాడు. లేకపోతే అవిద్య అనేటువంటి రజ్జువు చేత కట్టబడి ఉంటాడు మానవుడు. అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం, అజ్ఞానం అని అర్థం. ఈ శరీరానికి, శరీరం అనేటువంటి ఒక దుంగకు కట్టివేయబడ్డాడు జీవుడు. దేనికి? 2 విషయాలతో. ఒకటి కర్మపాశము లేదా అవిద్యా పాశము. ఈ 2 రకాలైనటువంటి పాశముల చేత కట్టబడి ఉన్నాడు జీవుడు ఈ శరీరం అనేటువంటి ఒక దుంగకి. అట్లా కట్టివేయబడి ఉన్నటువంటి వాడు దాన్ని వదిలిస్తే తప్ప ఏం చేయలేడు. ఆ దూడలు తాడు వదిలిపెడితే తప్ప అక్కడికి వెళ్ళి పాలు తాగనట్లుగానే ఈ జీవుడు ఈ కర్మపాశాలను వదిలిపెడితే తప్ప భగవంతుణ్ణి చేరుకోలేడు. కాబట్టి ఈ జీవుడు పరమాత్మను చేరాలంటే ఏం చేయాలి? కర్మపాశములను బంధనము నుండి విముక్తుడు కావాలి. ఆ బంధంలో ఉన్నటువంటి జీవుణ్ణి కరుణామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు ఎలా ముక్తిని ఇస్తాడంటే ఆయన తలుచుకోవడం ద్వారా, ఆయన్ని తలుచుకుంటున్నటువంటి ఆచార్యుని యొక్క పాద సేవనము ద్వారా. ఇప్పుడు ఎవడో వచ్చి ఆ తమ్మి తీస్తే కదా ఈ దూడపోవడానికి. మరి మనకు పట్టినటువంటి కర్మపాశాన్ని, అవిద్యాపాశాన్ని తొలగించేవాడు ఎవరు అంటే ఆచార్యుడు.
కనుక ఆచార్యుడైనటువంటి వాడి యొక్క సేవ లేనిది భగవద్భక్తి సాధ్యమయ్యేటువంటి పని కాదని ఇందులో చెప్పబడుతున్నటువంటి విషయం. అట్లాగే ఆ గురువు గారు ఉన్నారనుకోండి, చూడండి, దూడ అడగక్కర్లేదు, నన్ను వదిలిపెట్టు అని దూడ అడగక్కర్లా. పాలకు సమయం అయిందని గేదె అరవగానే ఈ యజమాని ఏం చేస్తాడు, దాని పాశాన్ని తొలగిస్తాడు కదా. అట్లనే ఆచార్యుడు ఏం చేస్తాడట అంటే, శిష్యుడు అడగక్కర్లేదు, అడగకుండానే తనలో ఉన్నటువంటి జ్ఞాన బోధ శిష్యుడికి చేస్తాడు ఆచార్యుడు. ఈ ఆచార్యుడు బోధ చేయడంలో కూడా 4 రకాలైనటువంటి బోధలు ఉన్నాయండి. 4 రకాలుగా ఆచార్యులు బోధన చేయడం జరుగుతుంది. అవేమిటంటే, భగవంతుడు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చింది శిష్యులకు పంచడానికే అని భావిస్తూ జ్ఞానబోధ చేయడం. రెండవది ఏమిటి, శిష్యులు ఎవరైనా సరే ప్రార్థించడం ద్వారా నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వండి అని అడిగినప్పుడు దాన్ని కాదనలేక ఇవ్వడం. ఇక మూడవది ఏమిటి, శిష్యుల యొక్క దుర్గతిని చూసి, వాళ్ళు పొందలేనటువంటి యొక్క స్థితిని చూసి, అయ్యో పాపం ఇలా అయిపోతున్నారే అని భావించి ఇవ్వడం, జ్ఞానాన్ని ఇవ్వడం. ఇక నాలుగవది, శిష్యులకు చెబితే తప్ప నేను నా జ్ఞానాన్ని దాచుకోలేనని భావించడం, తపన పడడం, ఏదో ఒక రకంగా తనలో ఉన్న జ్ఞానాన్ని ఇచ్చేయాలి. 4 రకాల పద్ధతులు. ఆచార్యుడు ఈ 4 రకాల కోసం బోధ చేస్తాడు. ఇక్కడ గేదెకున్నటువంటి 4 పొదుగులు అని చెప్పడంలో ఉన్నటువంటి పరమార్థం ఇదే. గురువులు 4 రకాలైన మార్గాలలో శిష్యులకు విద్యను బోధిస్తున్నారు. ఆ గేదె తన దూడ అంటే శిష్యులు, అలా దూడలకైనటువంటి శిష్యులకు ఆచార్యుడు అనేటువంటి ఆ పశువు, ఆ గేదె, ఆ పశు రూపంలో ఉన్నటువంటి ఆచార్యుడు, లేదా పాలనిచ్చేటువంటి ఆ గేదెలు, ఆవులు మొదలైనటువంటివి ఇస్తున్నాయి. దేనిని ఇస్తున్నాయి? పాలనిస్తున్నాయి. ఈ పాలు దేనికి గుర్తు అంటే పరమాత్మ యొక్క అనుభూతికి గుర్తు, భగవంతుని యొక్క ఆనంద రసానుభూతికి గుర్తు. అంతే తప్ప పశువుని పశువుగా చూడడమో, పాలను పాలలా చూడడమో, దూడని దూడలా చూడడమో చేస్తే ఇక్కడ దూడలేమిటి, గేదెలేమిటి, పాలేమిటి, ఈ గోలేంటి, కృష్ణుడి భక్తి ఏమిటి అనిపిస్తుంది. కాబట్టి మనం చూసేటువంటి విధానాన్ని బట్టి యద్భావం తద్భవతి అన్నారు. కాబట్టి దానిలో ఉన్నటువంటి పరమార్థమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. పారమార్థిక జ్ఞానాన్ని మనం అందుకోవాలంటే మనకు ఆచార్యుని యొక్క కటాక్షం తప్పనిసరిగా అవసరం అనే విషయం చెబుతూ, భగవంతుని సేవలో నిమగ్నమై ఉన్నటువంటి ఆ గోపాలుని చెల్లెలు కనుక ఈవిడకు కూడా భగవత్ కటాక్షం పూర్తిగా ఉండే ఉంటుంది. కనుక ఆవిడ మనకు ముందు ఉంటే భగవత్ కటాక్షం త్వరగా మనకి లభిస్తుందని భావిస్తూ ఆవిడ్ని నిద్రలేపుతున్నారు వీళ్ళు. ననై తిల్లం షేరాకుం నల్ షెల్వన్, నానిపోయి ఇల్లంతా కూడా బురదమయమైపోతే అది ఐశ్వర్యం అని మనం అనుకున్నాం కదా. అది ఐశ్వర్యం ఎలా అవుతుంది అనంటే, ఇక్కడ సంసార బంధంలో కట్టబడి ఉన్నటువంటి లేగదూడల వంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్తి ఏమవుతుందట, అలా పాల రూపంలో పడి బురద రూపంలో మారిపోతుందట. అలా మారిపోయినటువంటి ఆ బురద మొత్తము కూడా తొక్కుతూ ఉండడం చేత ఆ పాద స్పర్శ, ఇందాక చెప్పుకున్నాం కదా, గేదెలు అంటే ఇక్కడ ఆచార్యులకు నిదర్శనములని, ఆచార్యుల యొక్క పాద పద్మముల ఘట్టనం చేత క్రింద పడినటువంటి ఆ బురద మొత్తము కూడా బురదలా తయారవుతుంది, ఆ పాలు పడినటువంటి నేల తేమంతా కూడా అని. కనుక ఆచార్యుల యొక్క పాద సేవనం ద్వారా భగవద్భక్తి అనేటువంటి ఒక బురద మానవ శరీరానికి తప్పనిసరిగా అంటుతుంది. అలాంటి ఐశ్వర్యం ఉంది ఈయన ఇంటి నిండా. కనుక భగవద్భక్తి చేత కలిగినటువంటి ఆ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నవాడు ఈ గోపాలకుడు. కనుక ఐశ్వర్యవంతుడైన గోపాలుని చెల్లెలు అని వీళ్ళు అంటున్నారు. నచ్చెల్వంతంగాయ్, మంచి సంపదల గలవాడికి చెల్లెలువైన ఉన్నావు నువ్వు. మంచి సంపదలని మాట్లాడడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇదే. మామూలుగా డబ్బులు కానివ్వండి, ఇంకోటి సంపదలు అయితే ఏమవుతాయి, అవి నాశనం అయిపోతాయి. అవి ఏదో ఒక రకంగా నాశనం చేస్తాయి లేదా నాశనం అవుతాయి. కాబట్టి అలాంటి నాశనం అయ్యేటువంటి సంపదలు కాదు మీవి. భగవద్భక్తి అనేటువంటి పాలధారల చేత ఏర్పడినటువంటి బురద అనేటువంటి ఒక చక్కనైనటువంటి ప్రేమపూరితమైనటువంటి ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యములు నీ అన్న దగ్గర చాలా ఉన్నాయమ్మా. ఆయనకు చెల్లెలివి నువ్వు, కనుక ఆ సంపదలు నీకు కూడా వర్తిస్తాయి కదా, అవి మాకు కూడా కాస్త పంచిపెట్టేందుకు గాను నువ్వు లేచి రావచ్చు కదమ్మా అని పిలుస్తున్నారు. పనిత్తలై వీళ నిన్వాసల్ కడైవత్తి. ఇంకొక మాట చెప్తున్నారు, ఇలాంటి బురద ఎక్కడుంది, వాళ్ళ కాళ్ళ కింద ఉంది. ఆ కాళ్ళ కింద ఉన్నటువంటి బురద జారుతోందట. మాకు కాళ్ళ నిండా బురద అయిపోతుందమ్మా. భగవద్భక్తి అనేటువంటి ఒక సముద్రం,
అది దేంతో పోలుస్తున్నారు ఇక్కడ వీళ్ళు? ఆ భగవద్భక్తి అనేటువంటి బురద కింద ఉండడం చేత అది మాకు కూడా ఉన్నది, నీ ఇంటి నిండా అదే ఉంది, ఇంకొకటి లేదు కనుక అలాంటి దాని దగ్గర మేము ఉన్నాం. ఆ బురదలో మేము కూడా కాలు పెట్టాం, ఆ భగవద్భక్తిని మేము కూడా అంటించుకున్నాం, కొద్దిగా అతికింది, కానీ జారిపోతుందమ్మా, నిలవలేకపోతున్నాం. కనుక ఏం చేసినాము? మీ ఇంటి ముందున్నటువంటి వాకిలి గుమ్మాన్ని పట్టుకొని వేలాడుతున్నాం. ఎందుకని పట్టుకొని వేలాడుతున్నారట? పని తలై వేళన్, పైనుంచి కూడా మంచు పడుతోంది. ఈ మంచు ఏమిటిది అంటే ఆకాశం, మేఘాలు భూమిలో సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఆవిరిగా తీసుకుని తర్వాత వర్షిస్తాయి కదా, అలాగే పగలు సూర్యభగవానుడి యొక్క వేడిమి చేత ఆర్ద్రతా రూపంతో ఉన్నటువంటి ఈ నేల మీద ఉన్న తడి మొత్తం అంతా మంచు రూపంలో చంద్రుడి నుండి కారుతుంది మంచుగా. అలాగే ఆచార్య ముఖంగా అందినటువంటిది తన పూర్వులు, అంతకు ముందు ఉన్నటువంటి గురుదేవులు అనుగ్రహించినటువంటి ఆ అనుభవాల వల్ల, వాళ్ళు చెబుతున్నటువంటి మంచి మాటల వల్ల అవి మంచు రూపంలో మా మీద పడుతున్నాయమ్మా. అది కూడా ఒక రకమైనటువంటి తడియే. అలాంటి తడి నెత్తి మీద పడుతుంది. కాళ్ళ క్రింద చూస్తే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ భక్తి భావన చేత ఏర్పడినటువంటి ఆ బురద ఉన్నది కనుక మేము జారిపోతున్నాం. పైకి నుంచి పడుతున్న మంచు వల్ల పట్టుకుని నిలవలేనటువంటి వాతావరణం ఏర్పడింది. కాబట్టి మీ ఇంటి గుమ్మాన్ని పట్టుకున్నామమ్మా మేము అని వీళ్ళు చెబుతున్నారు. అలా పని తలై వేళ నిన్వాసల్ కడై పత్తి. ఇలా ఎందుకు పట్టుకోవాల్సి వస్తుంది అని అంటే వీళ్ళు ఇంకొక మాట చెప్తున్నారు. అలాంటి బురద సముద్రంలో పడి మేము కొట్టుకొని పోతున్నామమ్మా, కాబట్టి మేము పట్టుకున్నాం, జారిపోకుండా వెళ్ళిపోకుండా కొట్టుకొని పోకుండా మీ గుమ్మాన్ని పట్టుకున్నాము అని చెబుతున్నారు. ఇక్కడ సముద్రంతో పోల్చడంలో ఉన్నటువంటి ఒక పరమార్థం ఉన్నది. ఏమిటంటే సముద్రానికి మున్నేరు అని పేరు, మున్నీరు అని పిలుస్తారు దీన్ని. అంటే 3 రకములైన నీళ్లు కలిగినది. అవేమిటివి? ఒకటి సముద్ర గర్భం నుండి, అడుగు నుండి ఉబికి వచ్చేటువంటి నీళ్లు, అంటే మనకే స్వతసిద్ధంగా ఏర్పడినటువంటి ఒక భక్తి భావం. ఇక రెండవది ఏమిటిది అంటే ఆకాశం నుండి పడేటువంటి వర్షములు మొదలైన వాటి ద్వారా వచ్చేటువంటి నీరు. ఇప్పుడు ఇక్కడ ఆచార్యముఖంగా కురుస్తున్నటువంటి బోధామృత మంచు బిందువుల యొక్క నీరు వీళ్ళ మీద ఉంది. ఇక మూడవది ఏమిటిది అంటే నదులు మొదలైనటువంటి కాలువలు మొదలైన వాటి ద్వారా వచ్చి చేరేటువంటి నీరు. ఇదిగో మేము స్నేహితులు మొదలైన వాళ్ళ ద్వారా తెలుసుకున్నటువంటి అనేక రకాలైన భక్తి జాలములతో నిండి ఉన్నటువంటి నీరు. కాబట్టి అలాంటి సముద్రంలో మేము ఇప్పుడు ఉన్నామమ్మా. కాబట్టి ఆ మున్నీరు రూపంలో ఉన్నటువంటి మేము కొట్టుకొని పోకుండా ఏం చేస్తున్నాం? ఆ గుణానుభవంలో పడి కొట్టుకొని పోకుండా మేమందరం కూడా నీ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ గుమ్మపు వాకిలిని పట్టుకొని ఉన్నాము. కనుక ఆ కాలు జారేటప్పుడు ఏం పట్టుకోవాలి? మాకేం దొరకలా, మీ ఇంటి గుమ్మపు వాకిలికి గుమ్మపు ఆ కమ్మి దొరికింది, పై కమ్మి దొరికిందమ్మా, కనుక దాన్ని పట్టుకున్నాం. ఇక్కడ ద్వారం అని చెప్పడంలో కూడా ఒక విశేషం ఉంది. ద్వారం అంటే ఏమిటిది అంటే భగవత్ అనుభవానికి ప్రవేశించడం కోసం ఉన్నటువంటి తిరుమంత్రమే ద్వారం. భగవద్ అనుభవాన్ని పొందడం కోసం మనం వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. భవనం లోపలికి వెళితే కదా అందులో ఉన్నదాన్ని తెలుసుకోవడానికి. అలా తెలుసుకోవడానికి వెళ్ళడానికి ముందున్నదే గుమ్మం, ఆ ద్వారం. ఆ ద్వారం తిరుమంత్రము అని చెప్పబడుతోంది. ఆ తిరుమంత్రం ఏమిటిది అంటే ఇదే అష్టాక్షరీ మంత్రం అని పిలువబడుతోందండి. ఈ మంత్రం నిజంగా పరమాత్మ యొక్క భగవద్ అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది. అష్టాక్షరీ మంత్రం. ఇందులో 3 పదాలు ఉన్నాయి. సముద్రంతో పోల్చడంలో ఉన్నటువంటి విశేషం కూడా ఇందులో చెప్పబడుతోంది. అష్టాక్షరీ మంత్రంలో 3 పదాలు ఉన్నాయి. అవేమిటివి అంటే 3 పదాలలో మొట్టమొదటి పదం ఓం అనేటువంటిది, ఇదే ప్రణవము. ఇక 3వ పదం, మధ్యలో ఉన్న పదాన్ని అట్లా ఉంచండి. 3వ పదం ఏమిటి? నారాయణాయ అని. మొదటి పదం ఓం, 3వ పదము నారాయణాయ. ఇవి ద్వారానికి 2 పక్కలా ఉండేటువంటి 2 కమ్ములు. ఓం నారాయణాయ, ఈ 2 నిలువుగా ఉండేటువంటి 2 కమ్ములు అని తెలుసుకోవాలి. మరి ఈ రెండిటికి అనుసంధానము దేనివల్ల కలుగుతుంది? ఈ 2 కూడా పడిపోతాయి మామూలుగా అయితే, కానీ అవి పడిపోకుండా పట్టుకుని ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి కమ్మి, పై కమ్మి అంటారు దీన్ని. ఈ పై కమ్మి ఏమిటట అంటే
అందు క్రింద కమ్మి ఒకటి, పై కమ్మి ఒకటి, రెండు కమ్ములే కదా, ఈ రెండు నిలువు కమ్ముల్ని పడిపోకుండా పట్టుకునేవి. అలా పట్టుకున్నటువంటి ఆ రెండు కమ్ములు, కింది కమ్మి పై కమ్మి, ఈ రెండిట్లో క్రింది దానికి మహా అని పేరు, పైన ఉన్నటువంటి కమ్మి నా అని. నమః, ఓం నమో నారాయణాయ అంటున్నాం కదండి. నమో అనేటువంటి దానిలో ఉన్న పదం నమః. మహా అంటే క్రింది కమ్మి, నా అంటే పైది. ఇది దేనికి ఉదాహరణ? మహా నాది, నా కాదు. ఏది నాది కాదు? ఏది నాది కాదు అనేటువంటి ఒక భావన కలిగించడమే ఆ పై కమ్మిని పట్టుకొని వేలాడడం. పై కమ్మిని ఎందుకు పట్టుకున్నారు? నా కాదు, ఏం కాదు? నాది కాదు అని చెప్పడానికి పై కమ్మిని పట్టుకున్నారు. ఇదిగో ఈ జీవన సంబంధమైనటువంటి ఏ అనుభవము నాది కాదు, భగవద్ అనుభవమే అనుభవము తప్ప మరొకటి కాదు అని చెప్పడానికి పై కమ్మిని పట్టుకున్నట్ట. అందుకని మనం అందరం కూడా ఏం చేయాలి? అష్టాక్షరీ మంత్ర జపాన్ని చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ అని మంత్రాన్ని కీర్తించడం ద్వారా భగవద్ అనుభవం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి నమః అనేటువంటి పదానికి ఊతగా దేన్ని పట్టుకోవాలి అంటే పై కమ్మిని పట్టుకున్నాడు. వీళ్ళు నీ గుమ్మంలో నిలబడి పై కమ్మిని పట్టుకున్నావమ్మా, భగవంతుడు నీ దగ్గర ఉన్నాడు, నిన్ను చేరాలంటే మేమేం చేయాలి? గుమ్మాన్ని దాటి రావాలి. కానీ కాళ్ళు జారిపోతున్నాయి, భగవద్భక్తి చేత నిలవలేకపోతూ ఉన్నాము. అలా నిలవలేకపోవడం చేత మేమేం చేశాం? నీ గుమ్మపు ద్వారాన్ని పట్టుకున్నాం. నమో నారాయణాయ అనేటువంటి ఒక అష్టాక్షరి మంత్రాన్ని మేము పట్టుకున్నాము. కాబట్టి మాకు నారాయణమూర్తి యొక్క కటాక్షాన్ని అందించవమ్మా అని ఆవిడ లేపుతున్నారు. చినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త మనత్తొక్కిని యానై పాడவும் నీవాయి తిరవాయ్. అయినప్పటికీ రావట్లేదు ఆవిడ. అందుకని ఏమంటున్నారంటే భక్తుడికి సంబంధించినటువంటి భక్తుడికి కష్టం వస్తే అస్సలు ఊరుకోనటువంటి వాడు, భక్తునికి కష్టం వస్తే కోపం తెచ్చుకునేటువంటి రామచంద్రమూర్తిని మేము కీర్తిస్తున్నామమ్మా. ఎందుకని అంటే కృష్ణుడికి తనను ఆశ్రయించిన వాళ్ళకి కష్టం వస్తే చూసి ఆనందిస్తాడట. అంటే తనను ఆశ్రయించిన వాడు తన కోసం బాధపడుతూ ఉంటే చూసి సంతోషపడతాడట కృష్ణుడు. ఇక్కడ ఇది ఒక ప్రతిరూపంగా చెప్తున్నారు అంతే, ద్వేషభావంతో చెప్పేది కాదు, తట్టుకోలేక చెప్పేటువంటి విషయం. కానీ రాముడు అట్లా కాదు, తనను ఆశ్రయించిన వాళ్ళకి కష్టం వస్తే దానికి కోపం వస్తుంది. ఆయన కోపం తెచ్చుకుంటాడు. రాముడు కోపం లేదు, రాముడికి కోపం లేదు, తెచ్చుకుంటాడు. ఎప్పుడు తెచ్చుకుంటాడట? తనను ఆశ్రయించిన వాళ్ళకి కష్టం వస్తే తెచ్చుకుంటాడు. రావణాసురుడితో యుద్ధం చేసినంతసేపు రాముడు ఏం చేశాడు? తన మీద బాణాలు వేసినంతసేపు ఓర్చుకున్నాడు. తను కూడా బాణాలు వేశాడు, అనేక రకాలు చేశాడు. రావణాసురుడి బాణాన్ని పగలగొట్టాడు, వెళ్ళిపోమన్నాడు, తెచ్చుకోమన్నాడు, రథాన్ని విరగొట్టాడు, రథం తెచ్చుకోమన్నాడు. ఇలా తన చుట్టూతా ఉన్నటువంటి వందిమాగదులందరినీ ముందు దూరం చేశాడు. అలా దూరం చేసి 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 శత్రువైనటువంటి రావణాసురుడికి కూడా తాను ఎక్కిన రథాన్ని తీసేశాడు, బాణాన్ని తీసేశాడు, ఇలా ఒక్కొక్కటి తీసేశాడు. అయినప్పటికీ కూడా రావణాసురుడిలో మార్పు రాలేదు కనుక వాడిని సంహరించాడు. ఇక్కడ రాముడికి ఎందుకు కోపం వచ్చిందో తెలుసునండి. ఆయన్ని కొట్టినందుకు కోపం రాలే, సీతను ఎత్తికెళ్ళినందుకు కూడా కోపం రాలే. ఎందుకు వచ్చింది అంటే ఎటువంటి దోషము లేనటువంటి వాడు, ఎటువంటి అవాకులు చవాకులు పేలకుండా ధర్మబద్ధమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి హనుమ పైన రాముడున్నాడు. ఆ వాహన రూపంలో ఉన్నటువంటి ఆంజనేయుణ్ణి ఈ రావణాసురుడు బాణములతో బాధ పెడతాడంట, రాముడిని ఏం చేయలేక. అలా ఎప్పుడైతే ఆంజనేయుణ్ణి బాధ పెట్టాడో రాముడికి కోపం వచ్చిందట. సాధుజీవిగా ఉన్నటువంటి ఆంజనేయుడు అందరికి ఉపయోగపడేటువంటి హనుమను బాధ పెడుతున్నాడు వీడు అనుకున్నాడు. అందుకని కోపం వచ్చింది రాముడికి. కాబట్టి ఇలాంటి భక్తి ఆశ్రితులను బాధ పెడుతూ ఉండేటువంటి వాళ్ళను చూస్తే చలించిపోయే హృదయం కలిగిన రామచంద్రుణ్ణి మేమందరం కీర్తన చేస్తున్నామమ్మా. కనీసం నీకు ఇప్పటికైనా మనసులో భావన రావట్లేదా? రామచంద్రమూర్తిని కీర్తిస్తున్నటువంటి మా నోటి నుండి వస్తున్న పలుకులు నీకు వినిపించట్లేదా? ఇప్పటికైనా లేచి రావచ్చు కదమ్మా, మమ్మల్ని అందరినీ కాపాడవచ్చు కదమ్మా అని వాళ్ళు పిలుస్తున్నారు. ఎలా పిలుస్తున్నారు? రామచంద్రుని యొక్క కీర్తన చేస్తున్నా నీకు వినిపించట్లేదా? లేచి రావమ్మా, ఇప్పటికైనా
మమ్మల్ని అందరినీ కూడా కష్టపెడుతున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ భక్తి కోసం ఇంత కష్టం పడుతున్నామే మేమందరము, నువ్వు కూడా ఇలాగే కష్టపడి ఉంటావు కదా. అలా ఆశ్రితులను కష్టపెట్టేటువంటి కృష్ణ పరమాత్మ కంటే కూడా ఆయన యొక్క రూపాలలో ప్రత్యేకత కలిగినటువంటి రామచంద్రమూర్తిని, లీలామానుష స్వరూపుడైనటువంటి శ్రీరాముడిని మేము కీర్తిస్తూ ఉన్నా కూడా నువ్వు ఎందుకమ్మా అలా లోపలే ఉంటున్నావు, బయటికి ఎందుకు రాలేకపోతున్నావు, త్వరగా రావచ్చు కదా, మమ్మల్ని అందరినీ కూడా కాపాడవచ్చు కదా అని అంటూ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎంత చక్కగా ఆవిడని లేపుతున్నారో చూడండి. ఇనిత్తాన్ ఎళుందిరాయ్, ఇంకా కూడా నీకు లేవాలనిపించట్లేదా, ఇంకా కూడా కృష్ణుని యొక్క ప్రేమతో అనుభవిస్తూ అలానే ఉండిపోవాలనుకుంటున్నావా? ఈదెన్న పేరు రక్కం, ఇదేం పెద్ద నిద్రమ్మా, ఇంత నిద్రలా పోతున్నావు. పెద్ద నిద్రట. పెద్ద నిద్ర అని ఎందుకంటున్నారంటే భగవద్భక్తితో నిమగ్నమైపోయిపోతున్న నిద్ర అది, అంతే తప్ప శరీరం అలసిపోయి నిద్రపోవడమో లేదా విషయ సుఖాలు విషయ వాంఛలను అనుభవించడం చేత నిద్రపోవడమో కాదు. అలా నిద్రపోవడాన్ని అనేక రకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ, పెద్ద నిద్ర అంటున్నారు. చాలా ఆస్వాదయోగ్యమైనటువంటి అనుభూతిని పొందుతూ నిద్రిస్తోంది ఈవిడ. కనుక ఆ పెద్ద నిద్ర నుండి నువ్వు బయటికి రాలేవమ్మా. అనై తిల్లత్తారుం అన్రిందు, నువ్వు కృష్ణుడితో ఉన్నటువంటి ఆ అనుభూతులన్నీ అనుభవిస్తూ నిద్రపోతున్నావని ఊరందరికీ తెలుసులే. నువ్వు రాకుండా ఉన్నంత మాత్రాన ఎవరికి తెలియకుండా ఉండటం కోసం లోపలే ఉంటున్నావా? అలాంటిదేం లేదు. కృష్ణుడితో పొందేటువంటి ఆనందానుభూతి అందరికీ తెలిసిందే ఇక్కడ. కనుక నువ్వు లేచి రావమ్మా. నువ్వు వస్తే ఆ అనుభవాన్ని మేమందరం చూసి మేమందరం తెలుసుకుంటామని నువ్వేమన్నా అనుకుంటున్నావేమో. ఒకవేళ అది కూడా పొరపాటే, అందరికీ తెలిసినటువంటి విషయమే, కనుక లేచి రావమ్మా అని ఆ గోపికను నిద్రలేపుతున్నారు. ఎందుకని అంటే కృష్ణ తత్వము బాగా వంట పట్టించుకున్నటువంటి గోపిక కనుక ఆవిడతో వీళ్ళు గనుక ప్రయాణం చేస్తే కృష్ణుని యొక్క ఆ కటాక్షం త్వరగా లభిస్తుందనే ఆతృత చేత వాళ్ళు ఈ గోపికని నిద్రలేపుతున్నారండి. ఈ గోపికల్ని నిద్రలేపడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి, అసలు ఈ గోపికలు ఎవరనే విషయం కూడా మనం చివరిలో మళ్ళా తెలుసుకుందాం. అప్పటి వరకు కూడా ఈ పాసురం 12వ పాసురంలో ఉన్న విశేషాలన్నిటి మననం చేసుకుంటూ భగవద్భక్తి చేత స్వధర్మాచరణం చేస్తూ అందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క సేవా భాగ్యం మనకి లభించాలని ఆకాంక్షించండి. కొంచెం విషయం విస్తారంగా ఉండడం చేత కొంచెం సమయం ఎక్కువ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత తప్పనిసరి అవుతోంది. కనుక ఆ ప్రేమలో మునిగి ఉన్నటువంటి భావ పరంపర ఇలా సమయాన్ని తెలియనివ్వకుండా గడిపేస్తుంది. మీరందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిహిత్యాన్ని పొందడం కోసం ఈ సమయాన్ని లెక్క చేయకుండా కాస్త సమయం అనేక రకాల వ్యర్థ పదార్థముల గురించి, వ్యర్థములైనటువంటి విషయవాంఛల గురించి వెచ్చించే సమయాన్ని కృష్ణ భగవానుని భక్తితో ఉండడం కోసం వెచ్చించి అందరూ జన్మ సార్థక్యాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దయ కరుణా దృష్టి మీ అందరి మీద ఉండాలి అని కాంక్షిస్తూ ఈ రోజుకి ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.